120 బహాదూర్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాలు. ఇది యాక్షన్ హిస్టారికల్ వార్ సినిమా. యూఏ 13+. నిజానికి ఈ సినిమాకు యూ సర్టిఫికేట్ రావాల్సిన సినిమా, కానీ యూఏ 13+ ఎందుకు వచ్చిందంటే ఇందులో కొన్ని హింసాత్మక సన్నివేశాలు, అంటే గన్తో పేల్చినప్పుడు రక్తపాతాలు చూపించారు కాబట్టి యూఏ 13+ వచ్చింది. కానీ నిజానికి యూ రావాల్సిన సినిమా. ఎక్కడ అసభ్యత లేకుండా, హీరోయిన్ కూడా లేకుండా, అంటే రాశీఖన్నాను కాసేపు ఫ్లాష్ బ్యాక్లో కాస్త భార్యను చూపించడము, నువ్వు ఇంటికి వచ్చిన రోజే నాకు దీపావళి పండుగ అంటూ ఏదైతే శైతాన్ సింగ్ భాటి వస్తాడో, వచ్చినప్పుడు ఆయనకి ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ స్వాగతించి తల్లి అడుగుతుంది, పండుగ ఉంది రా, 2-3 రోజుల్లో దీపావళి ఉంది, మరి చేసుకొని పోరా అంటే నాకు దేశమే పండుగ అని అంటే నువ్వనే చెప్పమ్మా అని కోడలికి చెప్తే కోడలు అంటుంది నువ్వు వెళ్ళిపో అని. కానీ ఒక గంట ఆగని చెప్పేసి ఆయన ఏం చేస్తుందంటే మొత్తం దీపాలన్నీ ఇంట్లో వెలిగించి లక్ష్మీదేవతకు పూజ చేసి, లక్ష్మీ పూజ చేసి ఎల్లుండి వచ్చేటువంటి దీపావళి ఇవ్వాలే, మీరుండగానే దీపావళి అంటూ చెప్పేటువంటి, అంటే వాళ్ళు యుద్ధ వీరుల భార్యలు ఎంత త్యాగం చేస్తారు, వాళ్ళ జీవితాన్ని ఏ రకంగా త్యాగం చేస్తారు అనేది అక్కడ ప్రస్ఫుటంగా చూపించడం జరిగింది. సెట్ అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద 1962 సైమో ఇండియన్ వార్, 120 బహదూర్ టెల్స్ ద ట్రూ స్టోరీ ఆఫ్ మేజర్ శైతాన్ సింగ్ భాటి పీవీసీ అండ్ ఈజ్ 120 బ్రేవ్ సోల్జర్స్ ఆఫ్ చార్లీ కంపెనీ. Outnumbered and outgunned in the low heights of the Himalayas, they choose water over retreat, holding their ground against 3,000 enemy troops with rifles, bayonets, and unshakable courage. They fight a legendary battle for honor, brotherhood, and the nation. A stirring tale of sacrifice and heroism. This is the untold legacy of India's bravest story. ఇది యాక్చువల్లీ ఒక సైనికుడు శైతాన్ సింగ్ భాటి గురించి చెప్తున్నటువంటి దాంట్లో ఈ కథ ఓపెన్ అవుతుంది. అతను ఏం చేశాడు, ఏం సంగతి చూపిస్తారు. అయితే సైనికులందరూ కూర్చొని ముందు మాట్లాడుకుంటారు, ప్రిపేర్ అవుతారు. ఈ 2 చోట్ల నుంచి చైనా వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఇది నేరోగా ఉన్న దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇతను చెప్తాడు. ఎవరు? ఫర్హాన్ అఖ్తర్ పాత్ర శైతాన్ సింగ్ భాటి. సో రాశి కన్నా అతని భార్యగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో లైట్గా ఆమె ఫ్యామిలీతో ఉన్న 2 సన్నివేశాలు చూపిస్తారు. స్పార్ష్ వాలియా ఒక పాత్రను, తర్వాత అంకిత్ శివాజ్ ఇంకొక పాత్రని, ఆ తర్వాత అజింకా దియో, తర్వాత ఇలియాజ్ ఖాన్, తర్వాత బ్రిజేష్ కరణ్ వాళ్ళు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి రజనీష్ గాయ్ డైరెక్టర్ కాగా, రితీష్ రిద్వానీ, తర్వాత ఫర్హాన్ అఖ్తర్ హీరోనే, ఒక ప్రొడ్యూసర్, ఇంకొక నిర్మాత అమిత్ చంద్ర. ఇక రాజీవ్ మెనన్ రైటర్, స్క్రీన్ ప్లే చేసినటువంటి ఈ సినిమాకి అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, అద్భుతమైనటువంటి రికార్డింగ్ అందించగా, జావేద్ అఖ్తర్ అద్భుతమైన పాటలు రాయగా, సుమిత్ అరోరా అద్భుతమైన డైలాగులు రాశాడు. అట్లాగే టెట్సప్ నగతాస్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాని కనుల విందులుగా, అసలు నిజంగా యుద్ధం చూస్తున్నామేమో అనిపించే విధంగా యుద్ధం జరిగింది. 3,000 మంది సైనికులు తీసుకొని చైనా వాళ్ళు వచ్చినప్పుడు 120 మంది మాత్రమే ఉన్నటువంటి సైనికుల బెటాలియన్ వెనక్కి రమ్మని చెప్పి ఆదేశాలు వచ్చినప్పుడు, మేము వెనక్కి రాము, మన దేశం కోసం మేము ముందుకే వెళ్తామని చెప్పేసి వాళ్ళతో పోరాడి, ఆ ఉన్న 120 మందితో కూడా పోరాడి, శవాలు కూడా దొరకని స్థితిలో వాళ్ళు ఐస్లో మొత్తం జీవసమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా జరిగిందా ఇది కట్టుగా చెప్తున్నామని సైనికులతో చెప్తే, లాస్ట్కు పిల్లలు ఆడుకుంటుండగా అక్కడ శవం దొరికినప్పుడు ఆ శవాన్ని తీసి వాళ్ళు నిజంగా సైనికుడు మీరు గ్రేట్ అని చెప్పేసి అనడము ఈ కథ. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఒక అద్భుతమైన సినిమాని నేను యాక్చువల్లీ ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 21 నవంబర్ 2025 రిలీజ్ కాబోతున్న సినిమా. కానీ 18 నవంబర్న ఒక అకేషన్, పరమవీర చక్ర తీసుకున్నటువంటి అకేషన్ ఉంది. ఆ అకేషన్ సందర్భంగా వాళ్ళు పీవీఆర్లో నెక్స్ట్ గలేరియా మాల్లో ప్రీపెయిడ్ షోలు 7:30కి వేయడం జరిగింది. సో ఆ షోకి నేను అటెండ్ అయ్యి ఈ సినిమాని చూడడం జరిగింది. 8:10 సినిమాకి 8 o'clock షోకి 8:10కు పడింది. అంటే కరెక్ట్ మెయిన్ పిక్చర్ పడేదానికి 8:20 పడింది. ఆ 8:20 షోకి నేను అటెండ్ కావడం జరిగింది, నా సినిమా చూడడం జరిగింది. 120 బహదూర్. లాస్ట్లో భార్య అడుగుతుంది రాశి ఖన్నా, అంటే ఎవరిని అడుగుతుంది? ఆ తోటి సైనికుని అడుగుతుంది. సైనికుని భార్య ఏమని అడుగుతుందంటే, ఆయన చనిపోయాడు కదా, అప్పుడు ఆయన వెనక ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఉనికి పీచే కోయి హై అంటే 120 బహదూర్ అంటాడు. అదే టైటిల్. సో అంత బాగా టైటిల్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం. ఫర్హాన్ అఖ్తర్ యాక్టింగ్, లాస్ట్కి పెదవులు పెదవులు పలిగినట్టు కనబడతాయి. ఎందుకంటే ఆ యుద్ధ ప్రాంతంలో చలి బాగుంటుంది కాబట్టి ఇవి పగిలినాయి అన్నట్టు వ్యాజ్లిన్ పెట్టారు, ఏం పెట్టారు, కానీ అందరు సైనికులే కూడా పెదవులు పగిలినట్టు క్లోజప్లో చూస్తే గమనిస్తారు. అంత కేర్ తీసుకున్నారు మేకప్లో. హీరోయిన్ అసలు లేకుండా అతను జస్ట్ ఫ్యామిలీని తలుచుకున్నప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిన కొత్త, ఆ తర్వాత పిల్లాడు పురిగిన తర్వాత పిల్లాడు ఆడుకోవడానికి డాడీ నాకు రాకెట్లు ఇప్పి అవి ఇప్పి, నువ్వు చిన్నోడు కదా, నువ్వు రాకెట్తో ఎగిరిపోతే నువ్వు తీసుకొస్తావు డాడీ అనడము, ఇలాంటి చిన్న చిన్న ఇతర దీపావళి పండుగకు నేను వెళ్ళిపోతా, నువ్వు ఉన్నప్పుడే దీపావళి
కావాలని చెప్పి భార్య అనడము. ఒక అతను పాటలు పాడుతుంటాడు, గాయకుడు కావాలనుకుంటాడు. అతను మధుబాల, అప్పుడు ఫేమస్ హీరోయిన్ మధుబాలను కలవాలనుకుంటాడు. ఒక అతను మధుబాల